హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మన ఛానల్ని లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మరి లైక్స్ చాలా వస్తాయని నా హోప్, నా అభిప్రాయం. మన వీడియో నచ్చినట్లయితే, ఎందుకంటే ఈ వీడియో ఒక ఇంపార్టెంట్ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యంగా నైట్లా ఇప్పుడు వ్యవసాయదారులు డేలా గవర్నమెంటే కానీ ట్రాక్టర్లనే పట్టుకుంటుంది అనేసి కానీ, లేకపోతే ట్రాక్టరు మళ్ళా పొలానికి డ్రమ్ము కొట్టి మరి రోడ్డు పైన వెళ్తున్నప్పుడే కానీ మరి బైక్ వాళ్ళకు ఇబ్బంది చాలా అవుతుంది, ప్రమాదకరము. జాగ్రత్తగా ఉండండి. బైకులు నడిపించే వాళ్ళు కానీ, ఆటోలే కానీ, ఎవరైనా నడిపించే వాళ్ళు కానీ. ఎందుకంటే ట్రాక్టర్స్ డ్రమ్ పైలతోటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బైక్ వాళ్ళకు కరెక్ట్గా అనిపిస్తలేదు. ట్రాక్టర్కు 2 వీల్స్ ఉంటాయి కదా, పెద్ద వీల్స్. దాని మీద ఇండికేటర్స్ అనేటివి చాలా మట్టుకు ట్రాక్టర్స్కు ఉంటలేవు. వాళ్ళు ఇండికేటర్స్ వేస్తలేరు. ఇండికేటర్స్ వేస్తే మనకు ట్రాక్టర్ వస్తుంది అనేసి మనకు తెలుసు అన్నట్లు. ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీతోటి మరి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు తెలియదు కాబట్టి నైట్లా మనము మరి డ్రమ్ పైర్లకు కానీ గుద్దడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లు మరి ఇండికేటర్స్ వేయండి. ఇండికేటర్స్ వేస్తే మనకు ట్రాక్టర్ వస్తుందనేసి తెలుస్తుంది. వాళ్ళు కూడా సైడ్కి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మళ్ళా నైట్లా ఇప్పుడు నైట్ జర్నీ చేస్తారు చాలామంది బైక్ల మీద కానీ ఎక్కడికైనా కానీ. చాలా మట్టుకు ముఖ్యంగా లారీలు ఉంటాయి చూడండి, ట్రక్కులు నైటు వర్క్ చేస్తాయి. డేలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతాయి అనేసి ట్రక్కులు కానీ మట్టి గుంజుతాయి, లేదా లోడు తీసుకొని ఎక్కడి నుంచో ఎక్కడికి ప్రాంతానికి వెళ్తాయి చూడండి. అవి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకటే సింగిల్ లైట్ వేస్తారు. ఒకటే సింగిల్ లైట్ వేసుకొని వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ పోతున్నారు. మరి మీరు ఇది బైకు అనేసి మీరు ఏదో అనేసి దాని దగ్గర నుంచి పోకండి, పోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటాయి కాబట్టి నేను అంటున్నా. మీరు కావాల్సినంత మట్టుకు మన వేలోనే మన రూట్లోనే వెళ్ళండి. నైట్ టైంలో మనకు తెలియదు కాబట్టి సడన్గా వాళ్ళు స్పీడ్ వచ్చి గుద్దేస్తే అవకాశం ఉంటాయి. నైటు టైంలో ఎవరు పట్టుకునే వీలు ఉండదు కదా, మనకి ఎవరు సపోర్ట్ ఉండదు నైట్లా. కూరగాయలు తీసుకుని మార్కెట్కు తీసుకుపోయిన వాళ్ళు కానీ, నైట్ జర్నీ చేసే వాళ్ళు కానీ ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా ప్రమాదం. ఒకటే లైట్ వేస్తారు వాళ్ళు, లారీ డ్రైవర్స్. మళ్ళీ ఒకటి ఏంటంటే మన బైకులకు మరి ముందు టైర్లో ఎక్కువ గాలి ఉంచకండి. ఎందుకంటే ప్రెషర్ గాలి ఉంచినట్లయితే ఎక్కడైనా క్రాస్ వచ్చినప్పుడు, రోడ్డు క్రాసింగ్ ఉన్నప్పుడు, స్పీడ్లు ఉన్నప్పుడు కొంచెము రాయబడ్డా కానీ స్కిడ్ అయ్యి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పాటించాలా. మరి ప్రతి ఒక్కరు గమనించాలని అంటున్నాను నేను. మరి ఆటో కూడా మరి స్పీడ్గా తీసుకొచ్చి మరి అక్కడ మరి ఇది రోడ్డు క్రాసింగ్ ఉన్న దగ్గర కూడా స్పీడ్గా తేవద్దు, స్లో తీసుకొని రావాలి. ఎందుకంటే ఆటోలు కూడా పల్టీకి పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలా. మరి ప్రతి ఒక్కరు మరి చిన్న చిన్న పొరపాట్లే అని మనం అనుకుంటాం కానీ అవి పెద్ద దారి తీస్తాయి. పెద్దలు అంటారు కదా, గోటి పోయేటి దాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు ఎందుకు అనేసి అంటారు కదా, ఇదే అన్నట్లు సామెత. మరి ప్రతి ఒక్కరు